హలో వరుణ్. హలో చెప్పండి అనుహ గారు. ఏం చేస్తున్నావు నాన్న? నేనేమన్నా పొలిటీషియన్నా? ప్రజలు దోపిడిలోని ఆలోచించడానికి నార్మల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. మళ్ళీ రేపు ఆఫీస్కి వెళ్ళాలి. ఫ్రైడే ఇంటి ఇంకా అంత దూరంలో ఉందా అని ఊహల్లో ఉన్నా. అక్కడ ఏం చేస్తావులే కానీ బయటకు వచ్చి. ఏంటి? ఇంట్లో మమ్మీ లేదు, పొద్దున్న దాకా రాదు. మా ఫ్లాట్కి వచ్చి we can spend some time. ఈరోజు నైట్ జాతర సిగ్గొచ్చేస్తుంది బాబా. అరే లైఫ్ ఏంట్రా గిట్లుంది సప్పగా? ఏమైందిరా? ఏమవుడేందిరా, మన గ్యాంగ్లో మన ఇద్దరం మాత్రమే రా వర్జిన్ మజ్జిటోగాళ్ళం. మన వాళ్ళు చూడు ఫ్లింగ్లని, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్లని, అదేదో షిప్రా సిచ్యువేషన్ షిప్లని. ఈ మధ్యనే కేపీహెచ్బి అంటూ ఎవ్వటికాడు బిజీగా ఉన్నాడు. నా వరకు వదిలే, నాకు ఎలాగో పిల్లలేదు, ఇంకెప్పటికీ రాదనుకో, అది వేరే విషయం. నీకు ఉండి కూడా ఏం పిక్కట్లేదేంట్రా నువ్వు? రే నాకు మాత్రం ఉండదారా? రే మూమెంట్ రావాలరా, మూమెంట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడు చిట్టీలు పట్టుకెళ్తాం. అవే చిట్టీలు ఇన్విజిలేటర్ ముందు ఇస్తే ప్రిన్సిపల్ కదా. ఇంకా చిల్లరగానే లెక్క అనుకున్నావారా? నాది లవ్వురా, లవ్వు కదా. అంతెందుకురా, మొన్న మనం స్కూటీ మీద వెళ్తున్నాం. ట్రాఫిక్లో ఒక లారీ ఆయనకి ఏం రాస్తుందిరా? నిదానమే ప్రధానమని రాస్తుంది. మరి హలో, ఒక్క హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తా. జాగ్రత్త, వచ్చేటప్పుడు హెల్మెట్ మర్చిపోకు. నువ్వు ఊరుకో, నాకు తెలియదా? అన్ని దొంగ కరుడున్నాడు, తోత మాట్లాడతాను. అరే ఇది మైకులుగానే ఏమైనా పెట్టిందారా? ఇప్పుడే అనుకున్నా అప్పుడే వచ్చింది. ఏందిరా? మూమెంట్ రా మామా, ఫైనల్లీ నువ్వు రావాలి. బలిసిందారా? మొన్న కూడా ఆ కార్తీగాడు మామ నా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి పోదాం రా అని తీసుకెళ్ళిండు. 2 గంటల కింద ఓరకొక్కలా వెయిట్ చేయించిండు, అయినా రాలే. నేను రా అన్నాడు. రే ప్లీజ్ రా, ప్లీజ్ రా, అర్థం చేసుకోరా, నువ్వు వస్తున్నావు అంతే. సరే 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 సరే, కాలు మొక్కకు పా నడు. అరే నీ చెప్పింది గుర్తుందిగా? గుడ్, అన్నీ ఉంచు, కానీ త్వరగా రారా ప్లీజ్. రే 10 నిమిషాల్లో ముగించుకొచ్చేస్తా. అవేవో మెంటల్ సాలే, 10 నిమిషాలు ఏంది బే? చెప్పిందంతా మర్చిపోయినావా? స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. దట్స్ మై బాయ్. థ్యాంక్ యూ రా. పావు తక్కువ 12 అయింది పద్మావతి, నేను సెకండ్ ఫ్లోర్కి వచ్చేస్తా పద్మావతి. నేను వచ్చేసా. ఎవరు లేడుగా, ఆయన పడుకుంటారులే. ఏంట్రా ఇది? అమ్మాయిలకి ఫ్లవర్స్ ఇష్టం అంటే ఏ బొకేనో తేవాలి, ఇలా మూరలు కాదు. అంటే బొకే అంటే డబ్బులు లేవు, మంత్ ఎండ్ ఆయన ఈ పెట్టుకో బాగుంటాయి. నాకు అసలు స్మెల్లే పడదు. మరి అలాంటప్పుడు ఎందుకు 20 రూపీస్ వేస్ట్. ఇదంతా నాకు ఫస్ట్ టైం. నాకు కూడా ఫస్ట్ టైమే. ఇంకా టీ, కాఫీ? పైనాపిల్ జ్యూస్, వాటర్ మిలన్ జ్యూస్ సెట్. ఇప్పుడు ఇవ్వెందుకురా? అరే ఇంత పిల్ల కుక్క పోయిందిరా నువ్వు. మామా ఫ్రెండ్షిప్ డేకి నన్ను స్టేటస్లో హైడ్ చేసి పెట్టు. అరే నీలాంటోడు నా దోస్త్ అని చెప్తే ఇజ్జత్ ఉండదురా నాకు. గవి తాగితే పనులు మంచిగా అవుతాయిరా. దారిలో జ్యూస్ షాప్ దగ్గర ఆగుదాం, తాగుదాం. పైనాపిల్, వాటర్ మిలన్ జ్యూస్. ఇంట్లో అవన్నీ ఎందుకుంటాయి? ఇంకేదైనా? సిగరెట్. ఎలా ఇనిషియేట్ చేద్దాం? అనూపా చిచ్చి అను యానిమల్ సినిమా స్పూఫ్ చేద్దామా? చిచ్చి అను లేట్ అవుతుంది పదా, ఇప్పటికే లేట్ అయిపోయింది. నీ మామ గర్ల్స్ అందరూ
పిచ్చ క్లారిటీగా ఉంటారా వీటి మీద. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు స్కూటీ మీద రాంగ్ సైడ్లో ఎంత కాన్ఫిడెంట్గా వస్తారో అంతే కాన్ఫిడెంట్గా పర్ఫెక్ట్ మూమెంట్కి వాళ్ళే నేను తీసుకెళ్ళిపోతారా. నువ్వేం చేయక్కర్లేదు. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ మూమెంట్ వచ్చే వరకు వెయిట్ చేయి, ఆ తర్వాత క్యాచ్ చేయి. రోజు ఈ టైంకి ఏం చేస్తుంటారా మీరు? ఏముందిలే, పెళ్ళున్నోడు ఫోన్ మాట్లాడుకుంటాడు, లేనోడు VPNలో అలా విహారయాత్రలకు వెళ్తుంటాడు. రోజుకో కంట్రీలే. నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నీకు ఎట్లా చెప్పాలి, ఇప్పుడు వర్షంలో తడవాలని అందరికీ ఉంటుంది, కానీ జలుబు చేసినోడు తడవలేడు. అలాంటి వాళ్ళు VPNలో విహారయాత్రలు చేస్తుంటారు. ఓహో, డర్టీ ఫెలోస్ రా మీరు. నువ్వు కూడా వెళ్తుంటావా ట్రిప్స్కి? చిచ్చి, నేను ట్రిప్స్కి వెళ్ళడం ఏంటి? నాకు నమ్మకం లేదు. ఏది నీ ఫోన్ ఇటు? ఛార్జింగ్ లేదుగా. ఛార్జింగ్ లేకపోయినా పర్లేదు, సరిపెట్టుకుంటాను ఇటు. అంటే 1% ఉంది. ఇవ్వు. అయినా పర్లేదా? ఓకే. చిచ్చే చిచ్చి, అరే నువ్వు మనిషివా మాన మృగన్ వారా? 2024 అంటే లేత వయసా? అంటే ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ షుడ్. అయినా నాకు ఒకటి అర్థం కాక అడుగుతాను, ఈ దేశభక్తి ఏంట్రా? ఫారినర్లు నచ్చరా నీకు? చిన్నప్పటి నుంచి మా నాన్న దేశభక్తిని ఉగ్గుపాలలో పట్టిపోసాడు. అప్పటి నుంచి నా నరాలు దేశభక్తి ఉప్పొంగుతుంది. నానా, మన సెంట్రల్ మినిస్టర్ ఎవరు? నాకేం తెలీదు. అబ్దుల్ రాహుల్ గాంధీ. కదా, సారీ ఎందుకులే, నాకేం కోపం రాలేదు. కానీ నాకు డౌట్ ఉంది. ఐ మీన్ బాయ్స్కి ఇలా రోల్ ప్లే ఫ్యాంటసీస్ ఇవన్నీ ఉంటాయి. దారిలోకి వచ్చింది. ఎవడరా గూగుల్ హిస్టరీ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అంటే ఉంటాయి. ఛే, గలీజ్ ఓల్రా మీరు. ఏంటి గలీజు? గర్ల్స్ కదా గలీజు. మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి అలాంటి ఫ్యాంటసీస్ ఉంటే మాత్రం అవి గలీజు. అదే రిచ్ కిడ్స్కి ఉంటే మాత్రం అవే ఫ్యాంటసీలు. అయినా అవే మూవీస్ రివాచ్ చేసి అవే పాటలు లవ్ మీ లైక్ యూ డు, లవ్ మీ లైక్ డు అని పాటలు పాడతారు మళ్ళీ. అయినా నీకు క్వశ్చన్ తెలుసా? 50 Shades of Greyకి బాయ్స్ కంటే గర్ల్స్ ఎక్కువ ఫ్యాన్ ఉన్నారు తెలుసా? మళ్ళీ 365 Days, అబ్బా వాడి జాలైను, అబ్బా వాడి ఫిజిక్ అని మీరు ఎన్ని మాటలు మాట్లాడినా సరే మేము అన్నాం. మేము అన్నాం, ఎందుకంటే వీఆర్ జెంటిల్మెన్స్. సర్లే పద, లోపలికి ఏదైనా మంచి మూవీ చూద్దాం. ఇక్కడ దోమలు కరుస్తున్నాయి. అంతే అంట. నువ్వు పద, నేను చూసుకుంటాను. ఫస్ట్ పోగానే కూర్చుని మాట్లాడతారు, మెల్లగా సినిమా చూద్దామంట, లేకుంటే పాటలు విందామని టెంపో వాళ్ళే సెట్ చేస్తారు. పార్ట్ టైమ్గా మోటివేషన్ క్లాసెస్ అవి తీసుకుందామా? నాకు తెలుసు, నాకు ఈ కోచింగ్ క్లాసెస్ అవన్నీ ముందే వచ్చని నాకు గెస్ ఉండే. మావాడు పైన లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడేమో. త్రీ నా ఫేవరెట్ మూవీ. అసలు ఏమని ఉంటుందా లవ్ స్టోరీ? అరే మామా, లవ్ సినిమా పెట్టిందంటే ఇంకా నువ్వు పెద్ద మనిషి అయినట్టేరా. నన్ను నమ్ము. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను తెలుసా నేను. నేను కూడా. హలో. అరే మామా, అయిపోయిందా మామా? ఏంట్రా అయిపోయేది? నీ బొందయింది, ఇంకేం స్టార్ట్ కాలేదు. అరే గంట అయిందిరా పోయి. ఏం చేస్తున్నావురా పైన? రే 3 సినిమా చూస్తున్నాను రా. అరే ఆ సినిమా అయిపోయే వరకు ఇక్కడ కుక్క లెక్క వెయిట్ చేస్తూ కూర్చోవాలా ఏంది? రే కోచింగ్ ఇచ్చినవరా నాకు నువ్వు. ఈ సినిమా అయిపోయేలోపు మా సినిమా స్టార్ట్ చేస్తా. సర్లే, ఒక 40 రూపాయలు ఎవరా, సిగరెట్ కొనుక్కుంటా. సరే వేస్తాను, పోయి తాగిచావు. ఈ సాంగ్ నా ఫేవరెట్ తెలుసా? వరుణ్ చెప్పు. డూ యూ రిమెంబర్ ఆ ఫస్ట్ కిస్? సన్సెట్, సెలార్. నువ్వు ఆ మూమెంట్స్ ఎవరితో అయినా షేర్ చేసుకున్నావా? అవి మన పర్సనల్ మూమెంట్స్, బయట వాళ్ళతో షేర్ చేసుకుంటాం. రే మామా, ఫస్ట్ కిస్ రా. ఎస్. నువ్వు ఎవరితో షేర్ చేసుకోలేదు కదా? నో 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 వే. ఓకే. ఒసే, we had our first kiss.
వరుణ్, మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామా? కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. ఈ మూవీ నేను చాలా సార్లు చూసాను. మనకు కావాల్సింది అదే. పోదాం పద. ఇలా ఎంత బాగుంది కదా, ఇద్దరమే ఇంట్లో. ఇలాంటి మూమెంట్ మళ్ళీ మళ్ళీ వస్తుందా? ఎందుకు రాదు? ఓఎల్ లేవా, హోటల్స్ లేవా? అయినా అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు? పాస్ట్ లేదో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుందే. నువ్వేమో ఫ్లైట్ జర్నీ ఎన్నిసార్లు చేసినావని అడుగుతున్నావు. నేను ఇప్పటికీ అదే ఎయిర్పోర్ట్లో చప్పట్లు కొట్టుకుంటా వచ్చి డబ్బులు గుంజుకుంటానే కన్ఫ్యూజన్లో నేనున్నా. వీడొకడు చెప్పరా. అరే మామ, ఒక 30 రూపీస్ ఫోన్పే చేయరా, కోన్ ఐస్ క్రీమ్ తింటా. నన్ను తినరా. అరే 2 గంటలు అయిందిరా, ఇంకా అయిపోలే. మాట్లాడుతున్నాం రా. అరే పోతూ పోతూ బైక్కి తీసుకుపోయావు, అదే నా కిందేరా. ఈ పంచాయతీలు అయిన వల్ల కాదు, నేను పోతా. సరేరా, పైసలు వేస్తున్నా, అర్జెంట్ ఫోన్ పెట్టేసి. రాహుల్ని తీసుకొచ్చావా? చిచ్చి, ఆనంద్ తీసుకొస్తాను. అదేగా, గలీజ్ ఉంటుంది ఇట్లా తెచ్చి వెయిట్ చేపిస్తే. అయినా నేను అలాంటి గలీజ్ పనులు చేయను, నీకు తెలుసుగా. ఐఎమ్ హ్యావింగ్ ద బెస్ట్ మూమెంట్స్ తెలుసా. ఇలా నీతో ఉండడం వన్ ఆఫ్ మై డ్రీమ్. న్యాచురలీ ఇలా నీతో ఉంటూ మనం బాగా సెటిల్ అయ్యి పెద్ద ఫ్లాట్ కొని హ్యాపీగా ఉండాలి, మంచిగా ఉండాలి. ఇలా నీకేమైనా ఉన్నాయా డ్రీమ్స్? డ్రీమ్స్ అంటే ఎందుకు లేవు. లవ్ చేయాలి, అది ఎలాగో అయిపోయింది కాబట్టి లివింగ్లో ఉండాలి. దాని తర్వాత నువ్వు ప్రెగ్నెంట్ అవ్వాలి, పిల్లలు కనాలి, ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలి. రే రే రే, అవేం డ్రీమ్స్ రా. అబ్దుల్ కలాం తెలుసు, మా బాగా కావాల్సినోడు, వదిలేసి. అబ్దుల్ కలాం గారు. అర్థమైంది, 2 సార్లు రిపీట్ చేస్తే అబ్దుల్ కలాం తెలియదు అనుకుంటున్నావా? అయినా నువ్వే అడిగినావు కదా డ్రీమ్స్ ఏంటని, నేను చెప్పిన. అయినా అవేం డ్రీమ్స్ రా, పెళ్ళికి ముందే పిల్లలు అంటే. సో నీకు నచ్చదనమాట పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ కావడం? నచ్చదని కాదు, కానీ అనుకోకుండా ఏదైనా మూమెంట్లో అయితే క్యారీ చేయొచ్చు, కానీ అలా ప్లానింగ్తో ఉంటే వింతగుంటుంది కదా. అయినా అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇంత వింత ఫిలోని నేనెలా లవ్ చేశానా అని. నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇంత వరస్ట్ ఫిలోకి ఇంత మంచి పిల్ల ఎట్లా సెట్ అయిందా అని. ఇదంతా ప్రాంక్ అంటావా? కాదు, నేను సీరియస్గా అడుగుతుండే. కాదు బే. అబ్బా, ఇంకొక్కసారి అనవా? ఏమనాలి? బే అను. పోబే. కొట్టేసావా కృష్ణమూర్తి. నీ మనోడు ల్యాండెడ్ దిస్ చిక్. ఇక మన ఫ్యూచర్ జనరేషన్స్ అన్నీ మామూలుగా ఉండవు. Hey, hey, hey.